ఈ అంశాలు కూడా ఈ టు ది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎలక్షన్లో పనిచేసే అంశం కాబట్టి మేజర్గా అయితే చాలామంది అనొచ్చు వీడు బీజేపీ డబ్బా కొడతాడు అనొచ్చు, కానీ టు ది ఫ్యాక్ట్ ఇదే జరగబోతుంది. నేను జరిగినటువంటి అంశాల వరకు నేను వెళ్ళి మళ్ళీ నేను గ్రౌండ్లో మన టీం సభ్యులు కావచ్చు, కొంత సర్వే సంస్థల ద్వారా నుంచి సేకరించిన అంశాల ద్వారా అన్ని అంశాల ద్వారానే నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి సెకండ్ ప్రియారిటీతోని బీజేపీ అభ్యర్థి వెళ్తే థర్డ్ ప్రియారిటీ కూడా అవకాశం ఆయనకే ఉండొచ్చు. కానీ ప్రసన్న హరికృష్ణ గారు గట్టి పోటీనిస్తున్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆయనకు ఓట్లుగా మలిచే వాళ్ళు లేదు, ఓటు రూపంలో చేసేవారు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులతో ఈ ఇద్దరు అభ్యర్థులతో పాటు కూడా ప్రసన్న హరికృష్ణ కూడా డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ డబ్బులు పంచడం విషయంలో ఈ ముగ్గురు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు. ఎవరికి వారే డబ్బులు పంచే ప్రయత్నం అయితే కరెక్ట్గా ముగ్గురు అభ్యర్థులు నిరుద్యోగులు డబ్బులతో